Hello friends, welcome back to Ashok Talks YouTube channel. Today, one of the significant events in our family. మీ అందరికీ తెలుసు మాకు బాబు పుట్టాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మేము మీతో షేర్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ ఈ రోజు జస్ట్ ఫ్యామిలీ సమక్షంలో 21st డే సెలబ్రేట్ చేసి నేమింగ్ సెరమనీ వన్కు నేమ్ పెట్టేసి 3 months లో మళ్ళీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాము. సో ఈ రోజు ఫ్యామిలీ సమక్షంలో చేసుకుంటున్నాం కాబట్టి మా అమ్మ నాన్న అందరు వచ్చారు. అవినాష్ వాళ్ళు కూడా రావాల్సి ఉంది. ఇప్పుడే కాల్ సౌండ్ అయింది. వచ్చేసినాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు అభి కాదు నువ్వు వచ్చేసావు. అశోక్ టాక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అశోక్ టాక్స్. అండ్ చెప్పా కదా నేను కూడా లాస్ట్ షాపింగ్ చేసినప్పుడు 21st డే ఫంక్షన్ ఉందని వచ్చేసినాం. దాని కంటిన్యూషన్ బట్ ఈ వ్లాగ్ అశోక్ దాంట్లో వస్తుందట. ఓకే ఓకే అమ్మ వాళ్ళందరూ వచ్చారు. అమ్మ నాన్న రిషి అన్న వచ్చిండు. అక్కడ మేము యాక్చువల్లీ ఇక్కడ డెకర్స్ వాళ్ళని నేను బుక్ చేసుకున్నాము. వీళ్ళు సిరీ డెకర్స్ అని మామూలుగా డెకర్స్ వాళ్ళు డేలో నుంచి డీ కింద పడిపోయింది. ఏంటమ్మా మీకు డబ్బులు ఇస్తున్నాం కదా బానే, అందరి ముందు పరుగుపోయిందిగా. వీళ్ళు అడిగారు ఎంత ఛార్జ్ చేస్తున్నా అంటే 200 పార్ట్నర్. హాయ్ సెట్ చేసుకోవడానికి వీళ్ళు చిన్నగా 250 రూపీస్ తీసుకుంటారు. మేము ఆల్రెడీ 50 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాము. హాయ్ అను. బేబీ బేబీ ఇప్పుడే వద్దులే, చూపించాం. బేబీ కొంచెం పెద్ద చూపిద్దాం. హాయ్ రమ్య. పర్లేదు చాలు. మామయ్య అనమాట, అశోకల మామయ్య. నైస్ సారీ. అను సారీ ఎలా ఉంది? బాబు పెట్టిండు అవినాష్. ససరిరి మమ పపరిరి మమ పపని మమ పపని. ఫస్ట్ ఏం చేస్తారు అది చెప్పండి. ప్రొసీజర్ ఒకసారి యూట్యూబ్ లో చూడాల్సింది నిన్న ఈ నేమ్ సెరమనీది. ఎందుకు వచ్చిండా సైంటిస్ట్? పేరు ఎలా పెడతారో చూడండి. జనరల్ తెలంగాణలో అయితే ఈ టైప్ లో చేస్తారు, మరి ఆంధ్రలో తెలియదు. బేసిక్ గా తెలంగాణ పక్కన పెడితే మేము మా సైడ్ మేము అందరం అప్పుడు మేము పుట్టినప్పుడు మాకు 21st డే ఏం చేయలేదు. మా డాడీ లేదనమాట. మా డాడీ ఫారెన్ లో ఉండే, అబ్రాడ్ లో ఉండే. లేదు అట్లా కాదు, అదే సౌదీ అరేబియా ఉండే. ఇప్పుడు అంటే మాకు తెలిసిన ప్రాసెస్ మేము చేసుకుంటున్నాం ఇక్కడ. గౌరెల్లి మల్లన్నకు, సత్తి మల్లన్నకు, ఎవడాల రాజన్నకు, అన్ని దేవుల గుళ్ళ దేవులకు. ఓం శివయ్య. ఐదుగురు పట్టు.
జో జో కిట్టమ్మ జో పరమానంద లాలి పరమానంద రాజగోవింద జో జో. సో మొత్తానికి మా అమ్మ ఉన్ను వీళ్ళ అమ్మ దేవుడి పేర్లు జనరల్గా మనము ముందు బాబు చెవిలో పేర్లాగా అంటే మన కులదైవం కానీ మనం నమ్ముకున్న దేవుళ్ళ అందరి పేర్లు ముందు చెప్పి తర్వాత మనం అనుకున్న పేరు ఏంటి అనేది జనరల్గా చెప్తుంటారు. మేము పంచాంగం చూపించి పంతులకి చూపించినప్పుడు పురోహితుడు కూడా మాకు ఏం చెప్పారంటే పాన్ అక్షరం మీద పేరు పెట్టుకోమని చెప్పారు. అది ఇట్స్ నాట్ మ్యాండేట్, మనం పక్కా పా మీదనే పెట్టుకోవాలని ఏం లేదు. బట్ ఆ పాతోటి ఏదైనా ఒక పేరు మనము అతని చెవిలో జపించి తర్వాత మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పాడు పంతులు. ఆ పాన్ అక్షరంతో మాకు ఇష్టమైన దేవుడు కూడా పరమేశ్వరుడు. సో సో ఇది దేవుడి పేరు మేము చెప్పించాము. యాక్చువల్గా ఏం పేరు ఫిక్స్ చేసుకున్నాం అనేది ఇప్పుడు కాసేపట్లో రివీల్ చేస్తాము. అలా తమ్మునికి అది రావు ఫంక్షన్ ఫీలే రాదు. ఇప్పుడు ఫంక్షన్ ఫీల్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఈ మెడల్ ఎందుకు అసలు సార్ ఎక్కువ బొట్టు కూర్చుకోవడం ఈజీ అవుతుందని. కంగ్రాచులేషన్స్. బెండింగ్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటివరకు పెద్దవాళ్ళు దేవుళ్ళ పేర్లు ఆ పేర్లతో పెట్టారు. ఇప్పుడు అశోక్ అండ్ రమ్య వాళ్ళు నేమ్ రివీలింగ్ చేస్తున్నారు బాబుది. ఏం పేరు మాకు కూడా చెప్పలేదు ఇంకా. ఏంటని అడిగితే మేము ఈ చార్ట్ ద్వారా మేము చూపిస్తామని చెప్పారు. ఓపెన్ చేస్తారా స్లోగా? ఇది ఇప్పుడు ఓంకార్ అనే షోస్ ఉంటాయి కదా, 1 సెకండ్. రెడీ 3, 2, 1. వన్ సెకండ్, ఒక్క నిమిషం. ఎవరైనా గెస్, ఎన్ని గెస్సెస్? ఎవరైనా గెస్ చేస్తారా? అను గెస్ చేస్తారా? ఏం పేరు? ఆల్ఫాబెట్ ఏ వచ్చిందట. అంటే బేసిక్ గా మా ఫ్యామిలీ అంతా అందరికి ఏ, మా పేరు మా డాడీ అందరికి ఏంటి? ఆకాష్, అరుణ్, అఖిల్, అద్వైత్, అఖిల్ పైల్వాన్, అఖిల్ పైల్వాన్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అశ్వత్థామ. ఓ కల్కి ఎఫెక్టా? ఓకే, అశ్వత్థామ, అఖిల్, అరుణ్ అని చెప్పేసి చాలా పేర్లు అన్నారు. సీరియల్ చూసి బిగ్ బాస్. ఓకే, నేమ్ రివీలింగ్ చేస్తున్నారు ఇప్పుడు. రెడీ 3. ఒక్క నిమిషం, 1 సెకండ్. అమ్మ నువ్వేమనుకుంటున్నావు? ఇది ఒక బాబు, నువ్వేమనుకుంటున్నావు బాబు? అనిరుద్ధ. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ. రెడీ 3, 2, 1 రివీల్.
అయాన్. ఇదంతా పక్కన పెట్టండి. ఈ నేమ్ రివీలింగ్ చేసేటప్పుడు డిజైన్ ఎవరు బాగా చేశారబ్బా? మన అంటే ఓహో ఆర్గనైజర్. ఈవెంట్ ఆర్గనైజరేనా? బాగుంది అయాన్స్. బాగుంది నేమ్. చూసారా మొత్తం 3 ఏళ్ళు వచ్చినాయి. బేసిక్గా మా ఫ్యామిలీ అంతా నేమ్స్ ఏతో స్టార్ట్ అవుతాయి. మా పెద్దన్న పేరు తప్ప, ఎందుకంటే మా పెద్దన్న పుణ్యం నాడు పుట్టినని చంద్రుడు అని పెట్టారు. మా అన్నకి చంద్రుడు అసలు కృష్ణుడు అని పేరు పెట్టారు. అదని ఏమంటారు? కృష్ణుడు కదా. ఎంతమంది గోపికలు? ఎక్కువనేనా? ఎంత గోపిక ఉన్నా ఈ రాధ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ పేరు చాలా బాగుంది అయాన్ష్. ముద్దుగా అసలు అయాన్ష్ అనే పేరు ఎందుకు మీరు చూజ్ చేసుకున్నారు? దాని మీనింగ్ ఏంటి? అసలు ఆ నేమ్ ఎందుకు చూజ్ చేసుకున్నారు మీరు? అయాన్ష్ అంటే జనరల్ గా రే ఆఫ్ లైట్ ఉంటుంది అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ పేరెంట్స్. సో మా నుండి వచ్చాడు కాబట్టి మాలో భాగంగా పార్ట్ ఆఫ్ పేరెంట్స్ కాబట్టి మా ఇద్దరు పేర్లు వచ్చేటట్టుగా అయాన్స్ లో అశోక్, రమ్య 2 ఉన్నాయి కాబట్టి సో ఈ మన దాని అర్థం కూడా పార్ట్ ఆఫ్ పేరెంట్స్ కాబట్టి అయాన్స్ అని మేము ఈ పేరు చూసుకుంటాం. నైస్, వెరీ గుడ్, గుడ్ సెలెక్షన్ నేమ్. తెలుగులో ఏమంటుంది దాన్ని? తెలుగులో వచ్చేసి మన సూర్యకాంతి యొక్క మొదటి కిరణం ఏదైతే ఉంటుందో దాన్ని అయాన్స్ అంటారు. మాకు వీడే మా సూర్యకిరణం, మొదటి కిరణము. ఓకే, ఫెంటాస్టిక్, నైస్, సూపర్. God bless you, Ayansh. Wish you all the best for future. లేచాడు అయాన్స్.